Hello friends, welcome to the channel Telugu Comparison. ఈ రోజు మనం అన్బాక్స్ చేయబోతున్న ప్రోడక్ట్ Samsung Galaxy S20 Ultra. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి బికాస్ అట్ ది ఎండ్ మేము S20 Ultra ని Note 20 Ultra తో కంపేర్ కూడా చేస్తాం. సో నౌ లెట్స్ మూవ్ టు శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్. So friends, here is the box. అండ్ నేను S20 అల్ట్రా అన్నాను, కానీ బాక్స్ మీద Note 20 ఉందని మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. బికాజ్ ఇది ఒక డెమో పీస్ కాబట్టి జస్ట్ మనకి పైన బాక్స్ కవర్ మారిపోయింది అంతే. లోపల ఫోన్ అండ్ యాక్సెసరీస్ ఆర్ S20 అల్ట్రావే. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఫోన్ S20 అల్ట్రా ఇది పక్కన పెట్టి మనం లోపల యాక్సెసరీస్ కదా ఫస్ట్ చూసేద్దాం, అసలు ఏమేమి ఇచ్చారు, ఎలా ఉంది ఇవంతా. అండ్ మన పవర్ అడాప్టర్ ఇది. సో ఇది మనకి 25 వాట్ సపోర్ట్ చేసే పవర్ అడాప్టర్. అండ్ మీరు చూడొచ్చు మనకి పైన ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ రాస్తున్నాయి. అండ్ ఇట్స్ టైప్ సి పోర్ట్ మనకి. కానీ సర్ప్రైజింగ్గా ఫోన్ మనకి 45 వాట్ సపోర్ట్ చేస్తుంది. సో ఆ ఎక్స్ట్రా స్పీడ్ కావాలంటే మీరు బయట అడాప్టర్ కొనుక్కోవాలి. అండ్ ఇదిగోండి మన టైప్ సి కేబుల్. సో టైప్ సి టు టైప్ సి. అండ్ మనకి ఇది ఏమైనా పాడవుతే మనకి ఇంట్లో ఉన్న కేబుల్స్ పనిచేయవు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం బెటర్ ఇది. అండ్ హియర్ ఈజ్ ఇయర్ ఫోన్స్. అండ్ కమింగ్ టు దిస్ సౌండ్ క్లారిటీ మాత్రం సూపర్గా ఉంటాయి, ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ది టాప్ నాచ్ బ్రాండ్ ఏకేజీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది. అండ్ మనకి ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అన్నది ఉండదు, అంతా సూపర్గా ఉంటుంది. అండ్ మీరు చూడవచ్చు టైప్ సి పోర్ట్ ఇచ్చారు, ఎందుకంటే మనకి దీంట్లో హెడ్ ఫోన్ జాక్ ఉండదు కాబట్టి. అండ్ వైర్ క్వాలిటీ అంతా బాగుంది. సో ఐ లైక్ దీస్ ఇయర్ ఫోన్స్. మనకి ఓన్లీ హై అండ్ ఫోన్స్కే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇదంతా. అండ్ మనం ఇప్పుడు సిమ్ ఇంజెక్షన్ టూల్ కూడా తీసేద్దాం, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకి సిమ్ స్లాట్ అన్నిటికీ. సో మీరు చూడవచ్చు మన సిమ్ ఇంజెక్షన్ టూల్ ఇదిగోండి. మేబీ మనకి కేసు ఇస్తే బాగుంటుంది బాక్స్ లోపల. చూద్దాం అసలు కేసు ఇచ్చారో లేదో, లేకపోతే ఏమీ లేదో, మాన్యువల్స్ మాత్రమే. అండ్ మీరు చూడొచ్చు మనకి ఓన్లీ మాన్యువల్స్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవే ఇచ్చారు, మనకి కేసు ఏమి ఇవ్వలేదు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్. వీళ్ళు ఇచ్చుంటే బాగుండేది, ఎందుకంటే ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు ఒక కేసు జస్ట్ తక్కువ కాస్ట్ అవుద్ది కదా కంపెనీకి కూడా. అండ్ అది ఇచ్చుంటే బాగుండేది. మళ్ళీ కేసు సెపరేట్గా కొనుక్కోవాలంటే ఎక్స్ట్రా పని ఇదంతా. సో వాళ్ళు కేసు ఇచ్చుంటే బాగుండేది. సో ఇది పక్కన పెట్టేద్దాం, ఇవన్నీ సర్దిసి మనం ఫోన్ చూసేద్దాం. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టే ఎండింగ్లో మేము కంపారిజన్కి వచ్చేస్తాం Note 20 అల్ట్రా తోటి. Note 20 అల్ట్రా అయితే మనకి రీసెంట్ ఫోన్, S20 అల్ట్రా వచ్చి చాలా టైం అవుతుంది. బట్ స్టిల్ కంపారిజన్ మాత్రం చేద్దాం అండ్ ఏది బెస్ట్ అవన్నీ చూద్దాం మనం. అండ్ ఇదిగోండి మీరు ఫోన్ చూడొచ్చు, మనకి వెనకాల గ్లాస్ బ్యాక్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ మీరు చూడొచ్చు ఇటు సైడ్ మనకి పవర్ బటన్ ఉంది, కానీ దానికి కొంచెం కలర్లోనే కలిసిపోయింది. కొంచెం ఏదైనా ఇండికేషన్ టైప్ ఉంటుంటే బాగుండేది. అండ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి టాప్లో. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏం లేదు. అండ్ బ్యాక్ మీద చూడొచ్చు మన కెమెరా సెటప్ ఉంది. మాడ్యూల్ మాత్రం పెద్దగా ఉందని చెప్పాలి, ఆ నాచ్ ఎక్స్ట్రా నాచ్ టైప్. బికాజ్ ఇది 100x జూమ్ కాబట్టి మనకి కొంచెం సైజ్ వచ్చేస్తుంది. అండ్ మీరు చూడొచ్చు మనకి చాలా స్పెక్స్ ఉన్నాయి. కెమెరా అయితే టాప్ నాచ్ కెమెరా. అండ్ మీరు సో మనకి అక్కడ 100x జూమ్ అని కూడా రాస్తుంది, ఎందుకంటే అదే సెల్లింగ్ పాయింట్ సామ్సంగ్కి కాబట్టి. దాన్ని కూడా కొంచెం ఫోకస్ చేద్దాం మీరు చూడడానికి. అండ్ మీరు చూడొచ్చు అక్కడ 100x జూమ్ అని రాస్తుంది మనకి. అండ్ దానివల్ల మనకి కొంచెం కెమెరా బంప్ వచ్చింది. అండ్ మీరు చూడొచ్చు మనకి పైన ఫ్లాష్ ఇదంతా నాచ్. సో బాటమ్ మనకి వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, విచ్ ఈజ్ అండ్ టైప్ సి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి మైక్ కూడా ఉంది. అండ్ ఇట్ సైడ్ స్పీకర్ గ్రిల్స్ ఉన్నాయి. సో ఈ స్టీరియో స్పీకర్ గ్రిల్స్ మనకి క్లారిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ టాప్ మనకి సిమ్ స్లాట్ ఉంది. అండ్ ఇది కూడా ఒకసారి తీసి చెక్ చేద్దాం మనకి ఎలా ఇచ్చారో. అండ్ మనకి మ్యాక్సిమం హైబ్రిడ్ ఇస్తారు వీళ్ళు టాప్ అండ్ ఫోన్స్ సామ్సంగ్ ఎప్పుడు. సో 1 సిమ్ 1 మెమరీ కార్డ్ అలాగే. అండ్ మీరు చూడొచ్చు మనకి యాజ్ యూజువల్గా హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు. 2 సిమ్స్ 1 సిమ్ 1 మెమరీ కార్డ్ మీరు వాడుకోవచ్చు. అండ్ మనకి బటన్స్ అండ్ పోర్ట్స్ అయితే ఇంతే. మనం ఇప్పుడు ఫోన్ని కొద్దిగా ఆన్ చేస్తే అసలు ఎలా ఉంది ఇవన్నిటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఫోన్ లుక్స్ వైజ్, ఫీల్ వైజ్, స్నాపీ వైజ్ అంతా చూద్దాం మన అసలు ఫోన్ ఎలా ఉంది. మనకు లోగో వచ్చింది, అది బూటే లోగో. మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇట్ హ్యాస్ అన్ 6.9 inch AMOLED డిస్ప్లే అట్ అ రెజల్యూషన్ ఆఫ్ 1440 into 3200 at an pixel ratio of 508, which supports 120Hz refresh rate. సో మనకి 120Hz refresh rate దీంట్లో కూడా ఇచ్చారు. సో స్నాపీ ఫీల్ ఉంటుంది, మనకి ప్రాబ్లం లేదు. అండ్ స్క్రీన్ క్లారిటీ మాత్రం సూపర్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు మనకి చిన్స్ కూడా ఏం పెద్ద లేవు. సో స్క్రీన్ టు స్క్రీన్ రేషియో చాలా హెవీగా ఉంది, మనకి అంతా స్క్రీనే. అండ్ కమింగ్ టు ప్రాసెసర్, మనకి దీంట్లో Exynos 990 ఆక్టా కోర్ ఇచ్చారు.
సో మీకు స్పీడ్ వైజ్ ప్రాసెసింగ్ వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు, బికాజ్ ఎక్సినోస్ 990 అయితే సామ్సంగ్ నుంచి వన్ ఆఫ్ ది లేటెస్ట్ చిప్ సెట్. ఇది ఒక హై ఎండ్ అండ్ టాప్ నాచ్ చిప్ సెట్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ స్నాప్డ్రాగన్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది, బట్ స్టిల్ ఎగ్జినోస్కి వెళ్ళారు వీళ్ళు. అండ్ గ్రాఫిక్స్ వచ్చాక మనకి మాలి G77 ఇచ్చారు. సో గేమింగ్ వైజ్ అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మీరు హై అండ్ గ్రాఫిక్ సెట్టింగ్స్ పెట్టుకుని సూపర్ గా ఆడుకోవచ్చు గేమ్. ల్యాగ్ వైజ్ ఏది ఉండదు, బికాస్ టాప్ నాచ్ ఉంది గ్రాఫిక్స్ మనకి. అండ్ మీరు చూడొచ్చు మనకి Android 10 ఇచ్చారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా సామ్సంగ్ కంటిన్యూస్ గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. వీళ్ళు ప్రామిస్ చేస్తారు నియర్లీ 2 years వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని. అండ్ సెపరేట్ గా మనకి UI అప్డేట్స్ కూడా వస్తాయి. ప్రెసెంట్ అయితే ఇది UI 2.0లో వర్క్ అవుతుంది 1 UI మీద. చూడొచ్చు మీకు మనకి ఫ్రంట్ కెమెరా ఉంది. సో ఇట్ ఈస్ అన్ పంచిన్ హోల్ కెమెరా సెటప్. అండ్ ఇది మనకి 40 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సో కెమెరా క్వాలిటీ సూపర్ గా ఉంటుంది. అండ్ మీరు బ్యాక్ కెమెరా చూస్తే మనకి 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 టెలిఫోటో అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. అండ్ మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఈ ఫోన్కి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టే 100x డిజిటల్ జూమ్ అని కంపెనీ క్లెయిమ్ చేసింది. అండ్ మీరు పైన కూడా మనకు రాసుంది దాని గురించి. దీంట్లో 4x ఆప్టికల్ జూమ్ ఇచ్చారు వీళ్ళు. సో దాని వైజ్ కెమెరా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చెప్పినట్టే మనకు ఆప్షనల్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు కాస్ట్, మనకి ఆన్లైన్లో ఇది 77Kకి అవైలబుల్గా ఉంది. కానీ మనకి శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్లో 73Kకే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 7K డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టే సామ్సంగ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 50% క్యాష్ బ్యాక్. అండ్ నౌ కమింగ్ టు కంపారిజన్. సో మేము స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు కంపేర్ చేస్తాం S20 Ultra అని Note 20 Ultra తోటి. సో లెట్స్ స్టార్ట్ అవర్ కంపారిజన్. కానీ కొంచెం కంపారిజన్ ఇంట్రెస్టింగ్ చేయడానికి లెట్స్ హ్యావ్ ఎ బ్యాటిల్. సో ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి బుల్ట్ క్వాలిటీ. బుల్ట్ క్వాలిటీ గురించి అయితే నేను సామ్సంగ్ Note 20 Ultra చూసిన వెంటనే వావ్ అన్నాను, బికాస్ ఇట్ వాజ్ సూపర్బ్. నాకు S20 Ultra బాగుంది, బట్ స్టిల్ అది మామూలు ఫోన్ లాగా అనిపించింది. కానీ Note 20 Ultra ఇట్ వాజ్ సూపర్బ్. అది చూసిన వెంటనే ఒక వావ్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. అదేంటంటే ఫోన్ ఎలాగైనా తీసేసుకోవాలన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది మనకి. అంత సూపర్బ్ గా ఉంది Note 20 Ultra. అండ్ మనకి దీంట్లో థిక్నెస్ కు తగ్గించారు వీళ్ళు. S20 Ultra అయితే మనకి 8.8 mm థిక్నెస్ ఉంది, కానీ Note 20 Ultra 8.1 mm. అండ్ వెయిట్ కూడా Note 20 Ultra తక్కువ 213 grams, వేరేజ్ S20 Ultra వచ్చేసరికి 220 grams. అండ్ బ్యాక్ కూడా నాకు Note 20 Ultraనే నచ్చింది, బికాస్ ఆ గ్లాసీ ఫినిష్ అంతా సూపర్బ్ గా ఉంది. సో ఒక చాలా హైటెక్ ఒక S20 Ultra నుంచి బుల్డ్ క్వాలిటీలో అయితే Note 20 Ultra ఒక ఎక్స్ట్రా స్టెప్ ఉన్నట్టు అనిపించింది. సో నేను బుల్డ్ క్వాలిటీ అయితే Note 20 Ultraకి ఇస్తాను. సో ఫస్ట్ పాయింట్ గోస్ టు Note 20 Ultra. అండ్ కమింగ్ టు కెమెరా, మనకి కొంచెం ఇక్కడ డిఫరెన్షియల్ వేరియేషన్స్ వస్తాయి మనకి, బికాజ్ కెమెరా మెయిన్ కెమెరా అంతా సేమే, మనకి అల్ట్రా వైడ్ కు సేమే. కానీ టెలిఫోటో వచ్చేసరికి S20 Ultraలో 48 ఇచ్చారు, Note 20 Ultraలో ఓన్లీ 12 ఇచ్చారు. కానీ మనకి Note 20 Ultraలో 5x ఆప్టికల్ జూమ్ ఉంది. సో మీకు ఏం నాయిస్ పోకుండా మీరు 5x జూమ్ వరకు నీట్గా చేసుకోవచ్చు. కానీ S20 Ultraలో 4x ఉంది. Note 20 Ultra అయితే మనకి 50 డిజిటల్ జూమ్ అన్నారు. అండ్ S20 Ultraలో 100x డిజిటల్ జూమ్. కానీ డిజిటల్ జూమ్ నాకు అంత ఏం ఇంపాక్ట్ అనిపించలేదు, బికాజ్ ఆటోమేటిక్గా మనకి క్లారిటీ పోతుంది అంత జూమ్ చేసేసరికి, నాయిస్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో నేను అంత ఈ ఫీచర్ని రికమెండ్ చేయను. కానీ మిగతా ఫీచర్స్కి వచ్చేసరికి టెలిఫోటో 48 మెగాపిక్సెల్ ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి S20 Ultraలో మనకి 40 మెగాపిక్సెల్ ఉంది, వేరాజ్ 10 మెగాపిక్సెల్ ఇన్ Note 20 Ultra. సో కెమెరా వైజ్ ఫస్ట్ పాయింట్ మనకి S20 Ultra కెమెరాలో సెగ్మెంట్లో తెచ్చుకుంది. కమింగ్ టు డిస్ప్లే వచ్చేసరికి రెండిట్లో సేమ్ డిస్ప్లే ఉంది. కానీ ఇక్కడ కూడా మనకి కొంచెం Note 20 Ultraలో బాగుంటుంది, బికాజ్ దీంట్లో 25% మోర్ బ్రైట్నెస్ వీళ్ళు ఇచ్చారు. సో మీకు సన్ రైజ్ అండ్ డే లైటింగ్లో మీకు బాగుంటుంది వాడడానికి కూడా. అండ్ మనకి రిఫ్రెష్ రేట్ అయితే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. సో దీంట్లో మనకి స్క్రీన్ మీద మీరు ఏం ప్లే చేస్తున్నారు, గేమ్స్ వైజ్ ఏది ప్లే చేస్తున్నారో దాన్ని బట్టి ఇది 1 నుంచి 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ వరకు ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 హెడ్స్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసే గేమ్ ఆడుతున్నారు అనుకోండి, మీకు 30 హెడ్స్ రిఫ్రెష్ రేట్లోనే వర్క్ అవుద్ది. వేరాజ్ S20 Ultra అలా వర్క్ అవ్వదు. సో అది 60 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మీద ఉంటుంది, 30 హెడ్స్ రిఫ్రెష్ రేట్ గేమ్ అయినా. దానివల్ల మీకు ఏంటంటే ఛార్జింగ్ వేస్ట్ అవుద్ది. సో మీకు బ్యాటరీ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి మనకి గొరిల్లా గ్లాస్ 7 ఇచ్చారు Note 20 Ultraలో, వేరాజ్ S20 Ultra గొరిల్లా గ్లాస్ 6. సో Note 20 Ultra ఈజ్ ద ఫస్ట్ ఫోన్ విచ్ హాస్ గొరిల్లా గ్లాస్ 7. సో ఇండస్ట్రీ మొత్తంలో ఇదే ఫస్ట్ ఫోన్, అదొకటి మనకి ప్లస్.
సో స్క్రీన్ వైజ్ కూడా నోట్ 20 అల్ట్రాకే నెక్స్ట్ పాయింట్ కూడా వెళ్తుంది. అండ్ కమింగ్ టు ప్రాసెసర్, మనకి రెండు సేమే ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్స్ కూడా రెండు సేమే. కానీ మనకి యూఎఫ్ఎస్లో S20 అల్ట్రా అయితే 3.0 ఉంది, నోట్ 20 అల్ట్రా అయితే 3.1 ఉంది. సో మనకి స్పీడ్ వైజ్ యూఎఫ్ఎస్ స్పీడ్ వైజ్ నోట్ 20 అల్ట్రా బాగుంది 3.1తో. సో స్పీడ్ అంతా మీకు బాగుంటుంది, ప్రాసెసింగ్ స్పీడ్ కూడా యూజ్ అవుద్ది. ఎందుకంటే మీ ఇంటర్నల్ స్పీడ్ బట్టే కదా మీకు ర్యామ్ కన్సప్షన్ కూడా మారుతూ ఉంటుంది. సో ప్రాసెసింగ్ స్పీడ్ కూడా నోట్ 20 అల్ట్రాకే నెక్స్ట్ పాయింట్ కూడా వెళ్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి S20 అల్ట్రాలో 5000 mAh ఇచ్చారు. అండ్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువ ఇచ్చారు, 45 వాట్ ఆప్షనల్ మనకి తీసుకోవచ్చు మనం. సో బ్యాటరీ వైజ్ కూడా నేను S20 అల్ట్రాకే పాయింట్ ఇస్తాను. కానీ ఇక్కడ కూడా కొంచెం ఈక్వల్ అంటాను, బికాజ్ మనకి నోట్ 20 అల్ట్రాలో అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ యూఎఫ్ఎస్ 3.1 ఉంది. సో దీనివల్ల కొద్దిగా బ్యాటరీ కన్సప్షన్ తక్కువ చేస్తుంది. బట్ స్టిల్ మీరు చూడొచ్చు కొంచెం బ్యాటరీ డిఫరెన్స్, అందుకు S20 అల్ట్రాకే ఈ పాయింట్ వెళ్తుంది. అండ్ ఇంకో మేజర్ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి నోట్ 20 అల్ట్రాలో S పెన్ ఉంటుంది, విచ్ ఇస్ అ మేజర్ సెగ్మెంట్ పాయింట్. కానీ S20 అల్ట్రాలో మనకి అదేం ఉండదు. సో ఇది ఒక బోనస్ సెగ్మెంట్. ఈ ఫీచర్లో అయితే మనకి నోట్ 20 అల్ట్రా క్లీన్ స్వీప్, బికాస్ S పెన్ ఇచ్చే అంత రిలయబిలిటీ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ S20లో రాదు. సో నోట్ 20 అల్ట్రాకి పాయింట్ వెళ్ళిపోద్ది, అది ఎక్స్ట్రా ఫీచర్, బోనస్ ఫీచర్ మనకి నోట్ 20 అల్ట్రాలో ప్రొవైడ్ అయింది. అండ్ కమింగ్ టు మనకి కాస్ట్, ఫైనల్లీ కాస్ట్ అయితే దీంట్లో సర్ప్రైజింగ్గా అసలు నోట్ 20 అల్ట్రా బేసిక్ కాస్ట్, రిలీజ్ కాస్ట్ అయితే S20 అల్ట్రా కంటే తక్కువ రేట్లో రిలీజ్ చేశారు. సో నోట్ 20 అల్ట్రాకి పాయింట్ వెళ్ళాలి, కానీ S20 అల్ట్రా ఎప్పుడో పాతది. సో చాలా మంత్స్ అయింది మనకి S20 అల్ట్రా వచ్చి, కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉంది. వేరేస్ మనకి నోట్ 20 అల్ట్రా అయితే 1 lakh అబోవ్ ఉంది, S20 అల్ట్రా 70K దగ్గరలో ఉంది, బికాస్ చాలా మంత్స్ అయింది కాబట్టి. కానీ లాంచ్ ప్రైస్ కన్సిడర్ చేసుకుంటే మనకి నోట్ 20 అల్ట్రా తక్కువ కాస్ట్లో లాంచ్ అయింది S20 అల్ట్రా కంటే. సో ఈ సెగ్మెంట్ అయితే నేను టై ఇస్తాను. సో వేరాజ్ మనకి ఇప్పుడైతే 4.5:2.5 రేషియో అయిపోయింది. సో విన్నర్ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఈజ్ నోట్ 20 అల్ట్రా. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూద్దాం అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్, సైనింగ్ ఆఫ్.